నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ టిఆర్ నిజానికి స్వాగతం। ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి। దాని సందర్భంగా వివిధ పార్టీలలో పార్టీ అభ్యర్థులు ఏ విధంగా వాళ్ళ మేనిఫెస్టోను రెడీ చేసుకున్నారు, ఆ గ్రామానికి వారు ఏ విధంగా సేవ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతున్నారనే విషయాలను తెలుసుకోవడానికి వచ్చినాం। ఈరోజు చెన్నరావుపేట మండలం బోజేరు గ్రామాన్ని సందర్శించినాం। అందులో ఒక పేద కుటుంబానికి చెందినటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నూకల కృష్ణ ఒక పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు। ఆయన అసలు ఎందుకోసం పోటీ చేస్తూ ఉన్నాడు, ఆయన గెలిస్తే ఈ గ్రామానికి ఏ విధంగా సేవలు చేస్తాడు, అసలు గ్రామానికి ఏమి కావాలని కోరుకుంటున్నాడు అనే విషయాలను ఆ నూకల కృష్ణ ద్వారా ఆ గ్రామానికి తెలియజేసే ప్రయత్నాన్ని చేద్దాం। ఇప్పుడు మన దగ్గర ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి నూకల కృష్ణ ఉన్నాడు। అన్న నమస్తే అన్న। నమస్తే అన్న, నా పేరు తాళ్ళపల్లి రమేష్, టిఆర్ నిజం ఛానల్ నుంచి వచ్చినాం అన్న, మీ గ్రామానికి వచ్చినాం। అయితే మీరు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పేసి తెలుసుకున్నాం, కాబట్టి మేము వేరుకు వచ్చినాం। అసలు మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నారు, అసలు మీరు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటిది ఒకసారి మా ఛానల్ ద్వారా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అన్న। ముందుగా మీ టిఆర్ నిజం ఛానల్కి ధన్యవాదాలు మరియు అభినందనలు। నిజాన్ని నిర్భయంగా ప్రజలకు వివరిస్తున్న టిఆర్ నిజం ఛానల్కు అభినందనలు। అయితే నేను సర్పంచ్గా పోటీ చేయడానికి ఒక కారణం, గత 10 సంవత్సరాల నుంచి నేను పరిశీలిస్తున్న ఈ యొక్క పాలకులను దగ్గరగా గ్రామానికి ఎన్నో నిధులు వస్తున్నాయి, అయినప్పటికీ సక్రమంగా ఖర్చు చేయక అవకతవకలకు పాల్పడి గ్రామ అభివృద్ధిని కుంటుపట్టిస్తున్నారు। మనం ఎప్పుడు గ్రామ సభకు వెళ్ళినా కూడా ఎన్ని నిధులు వచ్చాయి, దేనికి ఖర్చు పెట్టారని అడిగితే ఎవరు కూడా చెప్పిన సందర్భాలు లేవు। చెప్పకపోగా అవమానించేవారు, అసలు ఈ క్వశ్చన్ అడగవద్దు మీరు అన్నట్టుగా తయారయ్యారు। అందుకు ఇట్లుంటే గ్రామం అభివృద్ధి చెందదు, మనమే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతో నేను కూడా సర్పంచ్గా ఎందుకు పోటీ చేయకూడదనే నిర్ణయానికి వచ్చాను। అందుకు 2 సంవత్సరాల కిందనే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఏదైతే మన రాష్ట్రంలో ఆదర్శ గ్రామాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో వాటి యొక్క హిస్టరీని ఇంటర్నెట్లో సెర్చ్ చేసి వారి యొక్క విజయగాథలను నేను చదవడం జరిగింది। అయితే దానికి అనుగుణంగా మేనిఫెస్టో తయారు చేసుకున్న, గత 6 నెలల నుంచి ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నా, ఇలాంటి పనులు చేస్తా అని। ఇంకోటన్నా, మీరు ఎన్ని పార్టీలు ఉండగా మీరు బీజేపీ పార్టీ తరఫునే పోటీ చేయడానికి గల ప్రత్యేకత ఏమిటి? ఒకవేళ ఆ గ్రామానికి మీరు బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల గ్రామానికి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా? నాకు ఓటు వచ్చిన కాంచి బీజేపీ పార్టీలోనే మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది। బీజేపీ పార్టీ అంటే ఒక సిద్ధాంతానికి, అవినీతికి రహిత పార్టీ కాబట్టి అందులోనే ఉంటున్న ఎన్నో పార్టీలు నన్ను ప్రలోభ పెట్టినా కూడా ఒక్కనైనా కూడా బీజేపీ పార్టీలోనే ఉంటూ ప్రజలకు వివిధ రూపాల్లో సేవ చేసుకుంటూ వస్తున్నా। నాకు వచ్చిన అవకాశాన్ని ఎవరైతే ప్రజలు ఏం అడిగినా కూడా నాకు తోచిన సహాయం అయితే చేసేవాడిని। అందుకు నేను బీజేపీ పార్టీ నుంచే పోటీ చేయడం జరుగుతుంది। ఈరోజు బీజేపీ యొక్క లక్ష్యం గ్రామాల్లో అభివృద్ధి చెందాలనే ప్రధాని మోడీ గారి లక్ష్యం, సంకల్పం నన్ను ప్రేరేపించింది కనుక వారి యొక్క స్ఫూర్తితో నేను సర్పంచ్గా పోటీ చేసి ఈ యొక్క ఫలాలను నేరుగా గ్రామానికి అందించాలనే లక్ష్యంతో ముందుకు రావడం జరిగింది। మీరు సర్పంచ్ ఎన్నికైతే మీ గ్రామానికి మొట్టమొదటిగా మీరు చేసేటువంటి పని ఏందన్నా? మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, అయినప్పటికీ మేజర్ సమస్య
రోడ్డుకు ఇరువైపుల సైడ్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల ఒక మురికి నీరు ఇళ్ళకు వస్తున్నది. అదేవిధంగా రోడ్డు కూడా వెడల్పు లేని పరిస్థితి. అందుకు ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళే పరిస్థితి లేదు. కనుక నేను గెలిచిన 100 రోజులలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాను. సైడ్ డ్రైనేజ్ కట్టడము, రోడ్డును ఊళ్ళో వరకు డబుల్ రోడ్డు చేయడము నా యొక్క ముఖ్య లక్ష్యం. ఒకవేళ మీరు గెలిస్తే మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభను ఏ విధంగా నిర్వహిస్తారు? ఎందుకంటే ఇంతలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ పార్టీల నాయకులను 10 మందిని కూడగట్టుకొని గ్రామ సభలను ఏర్పాటు చేసి తర్వాత తూతూ మంత్రంగా ఒడగొట్టే సందర్భాలు ఉంటాయి. ఈరోజు మరి యువకుడు అని చెప్తా ఉన్నావు, గ్రామ సమస్యలు చెప్తా ఉన్నావు. ఒకవేళ మీరు ఎన్నికైతే గ్రామ సభ ఏ విధంగా ఉండబోతా ఉంది? నేను గెలిస్తే తప్పకుండా తూతూ మంత్రం కాకుండా కనీసం 20% ప్రజలు, అంటే మా గ్రామంలో 850 జనాభా ఉంటే కనీసం ఒక 100 మందితోనైనా గ్రామసభ నిర్వహించి అంటే 100 మందికి ఎక్కువ వచ్చినా పర్వాలేదు, మ్యాక్సిమం 100 మంది ఉండేలా చూసి గ్రామసభ నిర్వహిస్తాం. వారి యొక్క సూచనలు, సలహాలు, ప్రశ్నలు అన్నిటినీ స్వీకరించి వారి యొక్క నిర్ణయాల మేరకే పనులు చేపట్టడం జరుగుతుంది. ఇంకో విషయం కూడా చెప్తారు కృష్ణ, మీరు ఆల్రెడీ ఒక మేనిఫెస్టో రెడీ చేసుకున్నామని చెప్పేసి అంటారు. ఆ మేనిఫెస్టో అసలు ఎట్లా రెడీ చేసుకున్నారో, మేనిఫెస్టోలో మేము ఉన్నటువంటి విషయాలు ఏంటి, అది ఎంతవరకు వాళ్ళకి ప్రయోజనం చేకూరే విధంగా ఉన్నాయి, ఒకసారి ఆ ప్రజలకు కూడా టీఆర్ నిజం తరఫున తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటాను. నేను ఈ గ్రామంలో ఉన్న సమస్యలను గురించే మేనిఫెస్టో తీసుకోవడం జరిగింది. ఏదో ఉచిత పథకాలు లాంటి ఈ మేనిఫెస్టోలో పెట్టలేదు, అసాధ్యమయ్యేటి మేనిఫెస్టోలో పెట్టాడు. అన్నీ సాధ్యమయ్యేటియే. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే ఒక లక్ష్యంతో మేనిఫెస్టో తయారు చేసుకున్నాను. గ్రామం పూర్తిగా పరిశుభ్రత ఉండాలి అనే లక్ష్యంతో పచ్చదనం, పరిశుభ్రత అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. మరియు రైతులకు నీళ్లు అందించి 2 పంటలు పండియాలి అనే కాన్సెప్ట్ నాది. అందుకు గోదావరి జలాలు మనకు వస్తున్నప్పటికీ దగ్గరికి వస్తున్నప్పటికీ మా చెరువుకు కాలువ లేకపోవడం ఒక సమస్య. ఆ సమస్యను పరిష్కరించి కాలువను చెరువులోకి తీసుకురావడం నా యొక్క మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని కూడా పరిష్కరిస్తాను. అదేవిధంగా మేనిఫెస్టోలో ఇంకా చాలా అంశాలను పెట్టుకున్నా. పార్కు ఇంతకుముందు సర్పంచ్ చేశారు, కానీ అది నాణ్యత లేక అది దేనికి ఉపయోగం లేకుండా పోయింది. దాన్ని కూడా అందంగా తీర్చిదిద్ది ఒక గ్రామానికి తలమానకంగా ఉండే విధంగా తయారు చేయడం నా యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా పాఠశాల చాలా వెనుకబడి ఉన్నది. మా యొక్క పాఠశాలకు కూడా సరైన మౌలిక వసతులు కల్పించడం నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా నా గ్రామంలో మీరు గెలిస్తే ఏ విధంగా కొత్త కార్యక్రమాలు ఏమేమి చేయబోతున్నారు, ఏమైనా సమస్యలు ఏ విధంగా పరిష్కరించబోతున్నారు ఒకసారి చెప్తారా? గ్రామంలో నేను గెలిస్తే ముఖ్యంగా ఈరోజు గ్రామంలో ఎటు చూసినా ఉపాధి లేక వలస వెళ్ళే పరిస్థితి ఉన్నది. మన గ్రామంలో సరైన వనరులు ఏ విధంగా సృష్టించాలనేది నాకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. దానికి మహిళలకు మహిళా సంఘాలు ఎస్సీహెచ్ ద్వారా రుణాలు ఇప్పించడం, అదేవిధంగా వాళ్ళను పారిశ్రామికంగా ప్రోత్సహించడం, అదేవిధంగా యువతకు కూడా స్కిల్ డెవలప్మెంట్ వర్క్స్ కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. వాటిని కూడా యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడనే పనులు చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తానని వారికి హామీ ఇస్తున్నా. ఇప్పుడు జరిగేటువంటి స్థానిక మీ ఎన్నికలలో మీకు వచ్చిన గుర్తేందన్నా? నాకు ఇప్పుడు సీరియల్ నెంబర్ బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్ వచ్చేది. నా యొక్క గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుపై ప్రజలు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని మీకు విన్నవిస్తున్నా. అయితే ఇక్కడ పేద కుటుంబానికి చెందినటువంటి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పేద కుటుంబం చెందినటువంటి ఒక వ్యక్తి ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి ఒక దృఢ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. ఏదేమైనప్పటికీ ఆయన యొక్క విషయాలను గ్రామాలకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి కోరుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి యువకుని గెలిపేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అక్కడ ఉన్న ప్రజలను కోరుకుంటాను. థ్యాంక్ యూ. చివరిసారిగా కృష్ణన్న, ఇక్కడ మా ఛానల్ నుంచి మీ ప్రజలకు
ఏ విషయాలు చెప్పబోతున్నారో ఒకసారి లాస్ట్సారిగా విషయాలు చెప్పండి. ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు ఈరోజు డబ్బులకు మద్యానికి లొంగేవారు కాదని నాకు తెలుసు. స్పష్టంగా ఒక ప్రణాళిక విజన్ ఉన్న వారిని గెలిపించండి. నేను మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ప్రతి అంశాన్ని నెరవేర్చే బాధ్యత నాది. నెరవేరని ఎడల నన్ను నిలదీసే హక్కు మీకు స్పష్టంగా ఉన్నది. కనుక నన్ను గెలిపిస్తే గ్రామానికి వచ్చే నిధులే కాకుండా కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్రంలో 2 మంత్రులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి అదనంగా కూడా నిధులు పట్టుకొచ్చి మన రైతులకు ఉపయోగపడే విధంగా స్టోరేజ్ గోడౌన్స్, అదేవిధంగా ధాన్యం ఆరబెట్టుకుంటేందుకు పెద్ద ఎత్తున 2 ఎకరాలలో సిమెంట్ కళ్ళం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కనుక కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి ఓటేస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీ యొక్క విలువైన ఓటును కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీకు విన్నవిస్తున్నా. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ కృష్ణ అన్న. ఆల్ ది బెస్ట్. నువ్వు గెలవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.